केसरी गुलाल। बोलो सेवालाल महाराज की। गुरु ईश्वर सिंह भगवान, संत रामराव महाराज की, संत शिवचरण महाराज की जय। जगदौली ज्ञानेश्वर महाराज की जय। माता जगदम्बा देवी की जय। पवन सुत हनुमान साधु संतान की जय। आज के आनंद की మల్లెల మాలలతో జాజి విరజాజులతో తులివరే జేలు పాడరే అలా దుర్గాదేవికి పసుపులు కళ్యాణ గౌరీ గాజులు వేయరే మాలలతో జాజులతో జగదే ఆడరే మనసైన మహాలక్ష్మకు మందార మాలలు చల్మాలలు మల్లేల మాలలతో జాజి విరజా కొలసి జయహారతులివ్వరే జయ జయలు పాడరే ఓంకార లలితాదేవికి ఓడు బియ్యరే నగుమోమో నారాయణి అంబేడ్కరే అనురాగ అన్నపూర్ణమకు తులివ్వరే మల్లేల మాలలతో జాజి మాతను కొలసి జయహారతులివ్వరే జయ జయ పార్టీ నాయకులందరికీ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా. జై భవాని, జై సేవలాల్. అత్యంత ఆత్మీయులు, ప్రజల మనిషి, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు విచ్చేసి ఈ పండుగకి ఎంతో గౌరవాన్ని కూడా తీసుకొచ్చారు. వారికి మా తీజ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జగదంబ మాత, అదేవిధంగా శివలాల్ మహారాజ్, రామరావు మహారాజ్ గారి ఆశీస్సులు మన ప్రజల మనిషి ఎమ్మెల్యే గారిపై ఎల్లవేళలా ఉండాలని ఆ దేవతామూర్తులతో ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నాం. నిజంగానే మాకెంతో గౌరవం సార్. మీ రాక మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ బిలవ్డ్ పబ్లిక్ లీడర్. పండగకు వచ్చి మన ఆనందాన్ని రెట్టింపు చేశారు. వారికి మన తీజ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మా విన్నపాన్ని మన్నించి బంజారా సోదరులను ఉత్సాహపరచడానికి, బంజారా సోదరులంటే ఎంతో ప్రేమ అభిమానాలున్న మన ప్రియతమ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇక్కడ నిజంగానే విచ్చేసి మనందరికీ మన థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవ్రీ డే వి రిమైండ్ దిస్ యువర్ ఫేవర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా 2 ఎకరాలు కేటాయించడంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా కేటాయించి ఫెన్సింగ్ కొరకు 5 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఫెన్సింగ్ కి అదేవిధంగా మన ల్యాండ్ లో నిర్మాణం కొరకు, బంజారా భవనం నిర్మాణం కొరకు 5 కోట్ల రూపాయలు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది సార్. అతి త్వరలో ఆ ప్రపోజల్ కూడా సక్సెస్ కావాలని మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా
जय तीज माता की, सेवालाल महाराज की, रामराव महाराज की, जितलाल महाराज की, गुरु प्रेम सिंह महाराज की। సో మచ్ సార్. ఇక్కడికి వచ్చేసి మా పండగ ఆనందాన్ని రెట్టింపు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా మీరు చేసిన సహాయాన్ని మా బంజారా బిడ్డలు ఎప్పటికీ మర్చిపోరు సార్. డిచ్పల్లి పరిసర ప్రాంతంలో 2 ఎకరాలు కేటాయించి ఆ 2 ఎకరాలకు ఫెన్సింగ్ కొరకు 5 లక్షలను విరాళంగా ఇచ్చి అదేవిధంగా ఇప్పుడు 5 కోట్ల రూపాయలు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది సార్. మీ ఆధ్వర్యంలో ఈ పని కూడా త్వరలోనే కార్యరూపం దాల్చి మా బంజారాల కొరకు అక్కడ ఒక చక్కటి భవనాన్ని నిర్మించేటట్లు మీరు ఎంతో కృషి చేస్తున్నారు సార్. మీ కృషి ఫలించాలని జగన్మాతకి, సేవలాల్ మహారాజ్కి, అదేవిధంగా రామరావు మహారాజ్కి కూడా మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో తాండాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి తాండాలకు మీరు సందర్శించి మా బంజారాలు, మా మిత్రులని, మా ఆప్తులని మీరు ఎల్లవేళలా చాటి చెప్తున్నారు సార్. మా బంజారాల తరఫున చాలా 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 ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ట్రూలీ పబ్లిక్ లీడర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నిజంగానే మాకు ఒక మంచి ఎమ్మెల్యే గారు దొరికారని మేము మా బంజారా బిడ్డలందరూ ఎంతో ఆనందపడుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సహృదయంతో స్వీకరించవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం సార్, కోరుతున్నాం సార్. అదేవిధంగా 7వ రోజు కార్యక్రమానికి విచ్చేసి మా భోగ్ భండార్ కార్యక్రమంలో పాలు పంచుకొని బంజారాలతో పాటు పాలు పంచుకొని మన కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మరి తీజ్ ఉత్సవ కమిటీ తరఫున మరి అప్పటి గోర్మాటి బాయి భేనేర్ తరఫున వారికి స్వాగతం. మరి పేదల పెన్నది. మరి ఇవాళ బంజారాల కోసం ఇందాకే శేఖర్ గారు చెప్పారు. మరి వారు ఏం చేస్తున్నారో చేసి చూపిస్తూ ఉన్నారు. మరి వారు నిరంతరంగా గోర్మాటి కోసం, మన బంజారాల కోసం ఖచ్చితంగా మరి సేవ చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజులు కూడా చేస్తారని మరి కోరుకుంటూ మరి వారు మరి ఇంకోసారి మన కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి వారికి పేరు పేరున మరి మన తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 2 నిమిషాలు సార్, మీరు టైం లేదు సార్కు, ఆరోగ్యం బాగాలేదు అయినా ఇక్కడికి వచ్చారు కాబట్టి 2 నిమిషాలు. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు బాబురామ్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. షార్ట్ అండ్ స్వీట్. తీజ్ ఉత్సవ కార్యక్రమంలో మా మన్ననను మన్నించి ముఖ్య అతిథులుగా వచ్చి మాకు ఉత్సవపరిచిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, సార్ మీరు మాకు ఈ 70 సంవత్సరాలలో ఎవరు చేయని కొన్ని జ్ఞాపకాలు మీ దగ్గర ఇప్పుడు ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు మీరు చేశారు సార్. మాకు ఇంకా మీరు మాకు చేయవలసింది చాలా ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల మీరు చేయలేకపోతున్నారు. మేము అర్థం చేసుకుంటున్నాము సార్. ఇప్పుడు మేము ఈ తీజ్ ఉత్సవాలు అంటే మీకు తెలుసు, మేము ఇంతకుముందు గ్రామాల్లో ఉన్నప్పుడు మా తాండాలలో చాలా విశాలమైన ప్లేస్ ఉండేది. అప్పుడు మేము శీతల పండుగ చేసుకొని అదే రోజు సాయంత్రం నాయకి ఇంటికాడ గోధుమలు నానబెట్టి మాది పెద్ద ఉయ్యల ఇస్తుంది సార్. ఆ ఉయ్యలలో మా ఆడపడుచులు వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. కాలక్రమేణా మేమందరము పట్టణంలో చేరి ఇక్కడ తీజ్ ఉత్సవాల కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాము సార్. మా బ్యాడ్లకి ఏంటంటే ఇప్పుడు మేము నిజామాబాద్ పట్టణంలో జరుపుకుంటున్నాం, కానీ మాకు ఈ అద్దె గ్రౌండ్లో జరుపుకుంటే చాలా బాధగా ఉంది సార్. అయితే సార్ మా పండుగలు 2 చాలా మెయిన్గా ఉంటాయి సార్. ఒకటేమో తీజు, ఒకటేమో హోలీ. హోలీలో మేము చాలా గ్రేట్గా ఆడుకుంటాం సార్. ప్రతి తాండా నుంచి, ప్రతి మండలం నుంచి ఆడుకుంటాం సార్. అయితే సార్ మా కోరిక ఒకటే సార్, ఇప్పుడు ఈరోజు మీకు ఒక వినతి పత్రం ఇద్దాం అనుకున్నా, కానీ మీరు ఇవ్వద్దు, ఇప్పుడు సార్ బాగాలేడని నేను ఇవ్వలేదు సార్. తర్వాత మేము అందరం వచ్చి మీకు వినతి పత్రం ఇస్తారు, మీతో సాయం వచ్చి మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాము. చేసిండ్రు కాబట్టి అసలు. అయితే సార్ ఇప్పుడు అది చేసే వాళ్ళకే ఎవరైనా అడుగుతారు సార్, ఏని వాళ్ళకి ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎవరు పోరు. అయితే సార్ నా మన్నలాలు ఏంటంటే సార్, పాలిటెక్నిక్ గ్రౌండ్కి వెనకాల ఇరిగేషన్ కొన్ని ల్యాండ్ ఉంది సార్, 1000 గజాలు ఉంది సార్. మాకు మేము బిల్డింగ్ కట్టాం సార్, అక్కడ మాకు బిల్డింగ్ ఏం అవసరం లేదు. మా పండుగలు జరపడం కోసం మాకు కలెక్టర్ గారి నుంచి
మా పండుగ జరపడం కోసమే ఒక లెటర్ టైప్లో మాకు ఒక అలాట్మెంట్ లెక్క. అలాట్మెంట్ అయితే మాకు ఇప్పుడు డైరెక్ట్ పొజిషన్ కాకుండా, అంటే మీరు వేరే రకంగా భావించగలదు సార్, మీకు అన్ని పిలిపించి అడుగుతున్నారు అనుకోకద్దు సార్, మీరు చేస్తారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అయితే మేము ఒక రేపు ఎల్లుండి మా కమిటీ తరఫు నుంచి సార్ ఇక్కడ ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్కన అన్ని క్వార్టర్స్ కట్టారు సార్. అక్కడ ఒక 1000 గజాల జాగా ఉంది సార్. మేము అట్లా మూరం మేరం కోసుకొని మేము అట్లా చేసుకొని పండుగ చేసుకోకు మాకు పర్మిషన్ ఇప్పిస్తారని ఈ సందర్భంగా మా టీజ్ కమిటీ తరఫు నుంచి, మా బంజారా తరఫు నుంచి మీ అందరి తరఫు నుంచి మీకు విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీజ్ కమిటీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై బంజారా. చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది సార్. కొంతమంది వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ యాజ్ అండ్ డేట్గా ఇవాళ కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సక్సెస్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ చాలా సిన్సియర్గా, చాలా కమిట్మెంట్గా పనిచేస్తూ ఉన్నారు. వారి అందరికీ మరి మా ఎమ్మెల్యే గారి తరఫున, మరి మా అందరి తరఫున కూడా మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత కమిట్మెంట్గా దాదాపు సార్ 5 lakhs ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్ అంతా అందరు కాంట్రిబ్యూషన్ తీసుకొని పిల్లలు, పెద్దలు, అమ్మలు, అక్కలు అందరు వచ్చి ఇప్పుడు భోజనాలు చేసి రోజు అన్నదానం పెడుతున్నారు సార్. భోజనాలు చేసి ఇప్పుడు మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది 11 o'clock వరకు. యాక్చువల్ సార్ నిన్ననే వచ్చేటోళ్ళు, నిన్న వర్షం పడట్లా ప్రోగ్రామ్ ఇదైంది. ఇవాళేమో సడన్గా సార్కు లేకపోతే ఇంకో గంట సేపు ఇక్కడ సార్ కూర్చునేవాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరంగా మన జాతి, మన ట్రెడిషన్, మన కల్చర్, మన సంస్కృతిని మనం కాపాడుకొని మనం ఎప్పుడు ఈ విధంగా జరుపుకుని మరి సార్ వారి యొక్క సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడు చాంగుబాయి గారు, మాజీ కార్పొరేటర్ గారు మరి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. తపేశ్రీ శ్రీ రామారావు మహారాజ్కి. ఈరోజు నిజామాబాద్ నగరంలోని మా బంజారాల పైన ఉన్నటువంటి అభిమానంతో మా అందరిలో ఒకరై మా అన్నయ్య రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నగారు రావడం చాలా సంతోషకరమైన విషయం. అన్నయ్య, ఈరోజు మీ ఆరోగ్యం బాగాలేకపోయినా మా మీదున్న అభిమానంతో మా తీస్ ఫెస్టివల్లో ఉండి అందరిలో ఒకరిగా ఉండి పాల్గొన్నందుకు మా మహిళా మండలి అందరి నుంచి, ప్రతి ఒక్క బంజారా తరపు నుంచి మా అందరి తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నయ్య. ఈ తీస్ ఫెస్టివల్ గత 10-15 సంవత్సరాల నుంచి నిజామాబాద్ నగరంలోని మేము ప్రతి ఒక్క కుటుంబం పెద్దల సమక్షంలో అందరూ మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నామన్నా. ఇప్పుడు మా పెద్ద మనుషులు అన్న విధంగా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఈ పాటర్నిక్ గ్రౌండ్లో ఇంత పెద్ద ఫంక్షన్ అవుతూ ఉంది. మాకు ఎక్కడ ల్యాండ్లో చేసుకునే కార్యక్రమాలు ఎక్కడైనా ల్యాండ్ ఇప్పేయాలని చెప్పేసి మా మహిళల తరపున కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడున్న పెద్దలకు, మరి ఇక్కడున్న మా బంజారా సోదరులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అట్లనే ముప్పగంగారెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బంజారా. గ్రౌండ్లో జిల్లా బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో ఒక తీజ్ కమిటీని వేసుకొని మరి గత వారం రోజుల నుండి మరి కుటుంబ సమేతంగా అందరు కూడా కలిసి ఇక్కడ తీజ్ ఉత్సవాలు నిర్వహించడం, మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా మరి పొలసాని శ్రీనివాస్ గారు, మరి పెద్దల సాయిరెడ్డి గారు, మరి మీ పెద్దవాళ్ళైనటువంటి మీ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, మరి మా కాంగ్రెస్ నాయకులు తారాచంద్ గారు, బాపురావు గారు, మరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా శంకర్ గారు, మన సోదరిమణి చాంగ్బాయి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ, అమ్మలందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పురుషులకు, పిల్లలకు అందరు కూడా నమస్కారము, రామ్ రామ్. చాలా సంతోషం. ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ మరి ఇక్కడ జగదంబ మాత దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని, సేవలాల్ మహారాజు గారు దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని, అదేవిధంగా శ్రీ రామ్లాల్ మహారాజు ఆశీర్వాదం కూడా తీసుకొని ఇక్కడ మరి భోగ్ బండార్లో పాల్గొని ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సాయంత్రం పూట ఇంతమంది మరి కలిసి ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనడం అన్నది అది కూడా
ఆ మాత యొక్క దర్శనం చేసుకునడం అన్నది నిజంగానే చాలా అదృష్టం. మరి నాకు కొత్త ఏం కాదు, నేను దగ్గర ఒక 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి, ఎందుకంటే నిజామాబాద్ రూరల్ కానీ పాత డిచ్పల్లి నియోజకవర్గం కానీ నేను ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నానో అక్కడ మా దగ్గర తాండాలు ఎక్కువ, దగ్గర 170 తాండాలు ఉన్నాయి. ఒక 100 గ్రామ పంచాయతీలు 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఎక్స్క్లూజివ్ తాండాలే. సో రెగ్యులర్గా నేను ఈ తీజ్ పండుగ ఉత్సవాలను అటెండ్ అవుతూ ఉంటా. నాకు చాలా సంబంధాలు ఉన్నాయి అందరితో, అందరు కూడా నాకు మంచి మిత్రులు, మేమందరం కూడా అన్నదమ్ములా కలిసి ఉంటాం. కాబట్టి నా చిన్నప్పటి నుండి కూడా క్లాస్మేట్స్ కూడా అందరు కూడా చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, చాలామంది నాకు పరిచయస్తులు ఉన్నారు. సో మీ అందరితో ఈ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఇవాళ ఇంక ఇప్పుడు సండే కూడా మళ్ళీ ఇంకా కొన్ని 1-2 తాండాలు వెళ్తూ ఉన్నాం మేము తీజ్ పండుగ కొరకు. అది ఇప్పుడే బాబురావు గారు చెప్పారు, మరి మాకు మా సంక్షేమానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పారు. మరి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నిజంగా కూడా అంటే చెప్పడానికి కూడా గర్వంగా ఉంది. ఇలా నిజామాబాద్ రూరల్లో నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అంటే అది బంజారా సోదరుల వల్లనే. మీ అందరి దీవెనల వల్ల, జగదంబ మాత ఆశీర్వాదం వల్లనే నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా అంటే అమ్మవారి దయ వల్లనే. తప్పకుండా మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మరి జనాభా ఎక్కువ ఉంది, మరి అవసరాలు ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అది అంటే ఇప్పుడు బంజారా భవనే కావచ్చు, ఇంకా అవసరం ఉంటే ఒక మ్యూజియము, ఒక లైబ్రరీ, లేకుంటే పిల్లలు చదువుకోవడానికి హాస్టల్, ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలంటే కొంచెము జాగా ఎక్కువ కావాలి, పెద్దది కావాలని చెప్పి మనము హైవే దగ్గర కొంచెం తక్కువ 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా మీ బంజారా సంఘాలకు అలాట్ చేయించడం, అదేవిధంగా అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చి మరి దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి కలెక్టర్ గారికి మరి రిక్వెస్ట్ చేసి దాన్ని ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. ఇంకా మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఇలా ప్రభుత్వం దగ్గర 5 కోట్లతోని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అది ఇంకా ఫైనాన్స్ ఇంప్లిమెంట్లో ఉంది. మరి తప్పకుండా సరే దాన్ని కూడా మనము జగదమ్మ మాత దయ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మనం సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, ఇవాళ నాకు వచ్చిన సిడిపి నుండి మీరు చూసుకుంటే ఇప్పుడు మనము గుడి తాండాకు ఒక 5 లక్షలు ఇచ్చినాము, మద్దుల తాండాకు ఒక 5 లక్షలు ఇచ్చినాము. తర్వాత ఇంకా చాలా తాండాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు కరెక్ట్ పూర్తికొసలే కానీ దగ్గర ఒక 50 లక్షల రూపాయలు నా సిడిపి నుండి ఇవాళ మనకు గిరిజనులకు సంక్షేమం కొరకు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా లక్ష్యం ఒకటే, నిజామాబాద్ రూరల్ మట్టుకు ఎక్కడైతే తాండాలు ఉన్నాయో ప్రతి తాండాకు ఒక గ్రామ పంచాయతీ కట్టియడము, అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ నిర్మించడము, అక్కడ తర్వాత ఖచ్చితంగా అక్కడ ఒక స్కూలు, తర్వాత దానికి కనెక్టింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే విధంగా ఉంది. మీరు అదర్వైజ్ చూస్తే ఇంకా వేరే పార్టీలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాయి, మీకు రిజర్వేషన్ తీశారని ఒకళ్ళు అంటూ ఉన్నారు. అసలు బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, బంజారాలకు భూములు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఇలా బంజారాలకు ఇండ్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి వాళ్ళు ఇంతమంది విద్యావంతులు ఉన్నారు, ఇలా ఇంజనీర్లు ఉన్నారు అందరు ఇక్కడ. మరి వీళ్ళందరూ ఉన్నాడు కారణం అంటే మరి అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ పుణ్యం అని నేను భావిస్తా ఉన్నా. అందుకని మీరు తప్పకుండా మీరు దైవ భక్తులు కాబట్టి మీరు ఎవరు సహాయం చేసినా మీరు మర్చిపోరు. మరి ఖచ్చితంగా మీ జీవితాలలో వెలుగు తెచ్చినటువంటి పార్టీని కూడా మర్చిపోరు అని చెప్పి నేను భావిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం వీళ్ళ దైవ సన్నిధిలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉండే. మరి ఇప్పుడు బాపురావు గారు ఏదో మేము రెగ్యులర్గా ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి మాకు ఒక ల్యాండ్ యూజ్ చేసుకోవడానికి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఇప్పుడు ఈ సీజ్ పండుగ అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మీరు కొంచెం ముందు చెప్తే నేను కలెక్టర్ గారికి చెప్పి తప్పకుండా మీకు ఒక ల్యాండ్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం ఖర్చు లేకుండా అక్కడ అవసరం ఉంటే మేమే దాన్ని చుదురు చేసి అన్నీ ఇచ్చి మీరు అక్కడ ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా కావాల్సిన వసతులు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కోరుకుంటూ మీ అందరికి నేను ఒకటే, మీ అందరి దీవెనలు కావాలా, ఆ జగదంబ మాత ఆశీర్వాదం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను నిజంగా కూడా నేను శివలాల్ మహారాజ్ భక్తుడిని. నేను అదే డాక్టర్గా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నేను 3-4 సార్లు కూడా వారి దర్శనం చేసుకునే ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. అందుకని మరి నా చిన్ననాటి మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా ఒక కలిసికట్టుగా పనిచేసి మరి వాళ్ళ అభివృద్ధి పథంలో మరి శాంతియుతంగా దైవభక్తం అందరూ కూడా ముందుకు పోయి మీ పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా నేను మనసారా దేవుని కోరుకుంటా ఉన్నాను. మీ కుటుంబాలందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో ఇప్పుడు ఉండాలి. మరి పాడి పంటలతోని మరి ఆయుష ఆరోగ్యాలతో మరి బాగుండాలి. మీ పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి
మరి మీ కుటుంబానికి మరి ఈ ప్రాంతానికి మీ గ్రామానికి మంచి పేరు తెచ్చేటట్టు ఆ భగవంతుడు దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జగదంబ మాతాకి, శివలాల్ మహారాజ్ కి, బాపురావు మహారాజ్ కి, రామారావు మహారాజ్ కి. థ్యాంక్ యూ.